నేను మీ మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిన జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ప్రజల్లోకి పంపారు. తన పర్యటన వేళ వివాదాలు, అనుమతుల సమస్యలతో రూటు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. తాను ఇక జనంలోనే ఉండాలని కూడా ఫిక్స్ అయ్యారు. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ముహూర్తం ఖరారు చేశారు. ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని మరోసారి జగన్ ప్రకటించారు. కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగనే లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. జగన్ పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలు, కేసులతో జగన్ తన కార్యాచరణలో మార్పు చేశారు. తాజాగా జరిగిన పార్టీ యువజన నేతల సమావేశంలో కీలక దిశానిర్దేశం చేసిన జగన్మోహన్ రెడ్డి యువతకు సీట్ల గురించి హామీ ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లాలని కూడా సూచించారు. తాను రాజకీయంగా ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులతో పాటుగా సక్సెస్ గురించి కూడా వివరించారు. ఇక ఈ నెల 8న వైఎస్ జన్మదినం కావడంతో జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. కడప నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జగన్ 2 రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. స్థానికంగా పార్టీ పైన సమీక్ష చేయనున్నారు. ఇక జనంలోనే జిల్లాల పర్యటనలు పూర్తవుతూనే పాదయాత్రకు జగన్ సిద్ధం అవుతున్నారు. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రంలో జరుగుతున్న కసరత్తుకు అనుగుణంగా పాదయాత్ర షెడ్యూల్ ఖరారు కానుంది. అయితే గతంలో చేసిన విధంగా కాకుండా ఈసారి భిన్నంగా పాదయాత్రకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒకసారి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అదే విధంగా చేయడం ద్వారా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా అనే చర్చ మొదలైంది. దీంతో గతం కంటే భిన్నంగా ప్రణాళికలపైన కసరత్తు జరుగుతుంది. ఇటు కేసులు, కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో రాజకీయంగా లక్ష్యం చేసుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జగన్ పార్టీ నేతలతో చెబుతున్నారు. దీంతో ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు పర్యటన వాయిదా. అయితే ఇక ఈ నెల 3న జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారట. హెలికాప్టర్ పర్యటనకు అనుమతి విషయంలో వివాదం కొనసాగుతుంది. కాగా ఇదే అంశం పైన వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్ పైన విచారణ సాగుతుంది. పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. అటు జగన్ పర్యటన కోసం నెల్లూరు నేతలు మరో తేదీ ఖరారు చేయనున్నారు. అయితే అటు సింగయ్య కేసులో జగన్ తో పాటుగా పార్టీ నేతలపైన తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ జగన్ వచ్చే వారం నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. మరి మీకేమనిపిస్తుంది? నెల్లూరు జిల్లాకు వెళ్తారంటారా? జగన్ అక్కడ పర్యటన చేస్తారంటారా? లేదంటే కూటమి ప్రభుత్వం ఎత్తుకు పై ఎత్తు వేస్తారంటారా? మరి మీకేమనిపిస్తుంది? ఇది కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.